వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. ఫ్లాష్ బ్యాక్ కార్యక్రమంలో ఓకే, ఈ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి టాపిక్ అండి. వెరీ గుడ్. ఆయన రెండు కళ్ళు అనుకున్నాం కదా మనం. అవును, ఒక కన్ను గురించి మాట్లాడుకున్నాం. అవును, ఈ రెండో కన్ను గురించి అది ఒక గొప్ప నటుడు మహానటుడు గురించి మాట్లాడుకున్నాం. ఇంకో మహానటుడు గురించి మాట్లాడుకుంటున్నాం. సో ముఖ్యంగా ఈయన జీవితంలో చూసుకున్నట్టయితే అన్నపూర్ణ స్టూడియో అసలు ల్యాండ్ మార్క్. కరెక్ట్ ఆ జీవితానికి ల్యాండ్ మార్క్. కరెక్ట్. ఎందుకంటే మెడ్రాసు అంతకుముందు మద్రాసీలు మనల్ని చాలా ఎగతాలు చేసేవాళ్ళు. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా కష్టపడాలి. అవును కదా. సో అసలు అన్నపూర్ణ స్టూడియో కట్టడానికి రీజన్ ఏంటండి? దీనికి ఒక చరిత్ర ఉంది. నాగేశ్వరరావు గారికి వేదాంతం రాఘవయ్య డైరెక్షన్లో దేవదాసు సినిమా ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిందో మీకు తెలుసు నటుడుగా. అవును, ఏమండి, ఇక నా భూతో నా భవిష్యత్తు. దిలీప్ కుమార్ కూడా, హిందీ నటుడు దిలీప్ కుమార్ కూడా దేవదాసు యాక్ట్ చేసి ఆ తర్వాత వచ్చి దేవదాసు సినిమా చూసి, అరే ఈ సినిమా నేను చూసుంటే ఇంకా బాగా చేసేవాడిని, అసలు నాగేశ్వరరావు గారితో ఎవరు పోటీ పడలేరు, నేను కూడా బాగా చేయలేకపోయాను అని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి ఈ దేవదాసు సినిమాకి. రైట్. ఏమండి, నాగేశ్వరరావు గారు కూడా ఆ సినిమా తాగుబోతు వేషం రావడానికి అందరూ ఏదో పెద్ద ఇది చేశారు అది చేశారు అంటే ఆయన మాటల్లోనే చెప్పుకుంటే, శుభ్రంగా పెరుగన్నం తినేసి పడుకుని లేచి ఇలా కళ్ళు మూత పడుతుంటే అప్పుడు ఆ తాగుబోతు వేషం చేశాడంట ఆయన. ఓకే. మీకు అర్థమైందా? దేవదాసు సినిమా ఆ మత్తు రావడం కోసం పెరుగన్నం శుభ్రంగా ఎంత గడ్డ పెరుగు వేసుకుని తినేసి పడుకునేవాడట. పడుకునేటప్పటికి ఆయన లేచి ఎప్పుడు కళ్ళు ఇలా మూత పడేదంట. కళ్ళు ఇలాగా కిందకి బ్రైట్గా ఉండేవి కాదంట. అలా కళ్ళు కిందకి దిగజారి అదే తాగు వేషం కింద ఆయన ఎక్స్ప్రెషన్ తోటి మ్యాచ్ చేశాడంట. ఆయన చేత ఒక నటుడు ఎంత కష్టపడతాడో, ఒక నటుడు ఒక పాత్ర గురించి ఎంత కష్టపడతాడో మనం రామారావు గారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కూడా ఈ దేవదాస్ సినిమాలో అంత కృషి అంత ప్రయత్నం చేశారు. ఇంచేతంటే ఎవరో చెప్పేది కాదు ఇది. ఏ నటుడికైనా ఎవరి పాత్రను వాళ్ళు అర్థం చేసుకుని నటించగలిగితే దాని గొప్ప పేరు సంపాదిస్తారంటానికి కారణం అటు ఒక్కడ రామరావు గురించి చెప్పుకున్నాం, ఇటు దేవదాస్ గురించి ఈయన చెప్పుకున్నాం. అలాగే అన్ని పాత్రలు ఆయన అలాగే చేశారు. అప్పటి నుంచి తాగుబోతుకి ఎప్పుడైనా సరే కళ్ళు బ్రైట్గా చూడకూడదనే కాన్సెప్ట్ పెట్టేసుకున్నాడు ఆయన నాగేశ్వరరావు గారు. అది ఏ తాగుబోతు వేసినా ఎన్ని సంవత్సరాలు వేసినా అదే కాన్సెప్ట్తో ఆయన తాగు ఇలా ఒక పెగ్గు వేయంగానే కళ్ళు ఇలా మూత పడిపోతాయి అక్కడికి. ఆయనకి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అంటే మా సినిమాలో కూడా ప్రేమాభిషేకం, మా గురువు గారు మందలవాటు లేదు కదండి. అప్పటికి లేదు మందలవాటు. అప్పటికి లేదు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత, ఎక్కడ అమెరికా నుంచి వచ్చిన తర్వాత డాక్టర్స్ తాగమన్నారు. తాగకపోతే బ్రాందీ తాగు, నువ్వు రోజు తాగకపోతే ఇది లేదు, 2 గంటలు తాగు లిమిటెడ్గా అని చెప్పి స్టిమ్యులేట్ అవడానికి ఆయన హార్ట్. సరే, ఆ దేవదాసు చరిత్ర చెప్పుకున్నాం కదా మీకు. దేవదాసు ఎంత మహా ఇదైందో మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత కృష్ణ గారు దేవదాసు సినిమా తీద్దాం అనుకున్నాడు. ఎప్పుడు సాహసమే కదా ఆయన కృష్ణ గారు. ఆయన ఏ ఇది తెలిపెట్టినా, ఒక అల్లూరి సీతారామరాజు తీసినా ఏదైనా కృష్ణ గారు కూడా ఆయన తక్కువేం కాదు. తన ఇది ఏదైతే అనుకుంటే 70mm తీయాలనుకుంటే ఫస్ట్ 70mm తీసింది ఆయనే. రికార్డ్స్ ఉన్నాయి, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో దేవదాస్ తీద్దాం అనుకున్నాడు ఆయన. డైరెక్షన్ ఎవరు? విజయనిర్మల గారు. ఆయన చేత సరే అందరూ కూడా దేవదాసు కృష్ణ గారు తీయటమా అని చెవులు కొరుక్కున్నారు చాలామంది. కానీ ఆయన కూడా ఒక రకమైన మొండివాడే ఈ విషయాల్లో. తీస్తాం అనుకున్నాడు ఆయన. తీద్దాం అనుకుని సరే అని ఒక ప్రయత్నాలు చేసేసి దేవదాసు మొదలెట్టారు, తీశారు. తీసిన తర్వాత ఇదంతా నాగేశ్వరరావు గారి దగ్గరికి తీసుకొచ్చి ఇదంతా కృష్ణ గారు దేవదాసు ఇచ్చేస్తున్నారు చెప్పేవాళ్ళు ఉంటారు కదా. ఆయన చేత వస్తే కనుక మీ దేవదాసుకి మీ పేరు మీకు వచ్చినా కూడా కొంత డివిజన్ వస్తుందని చెప్పేసి ఏదో చెప్పారు ఆయన. దాంతో ఆయన అనకపోయినా మిగతా వాళ్ళు ఏం చేశారంటే డిఎల్ నారాయణ గారి దగ్గర
నాగేశ్వరరావు గారి పేరు మీద ఆ నెగిటివ్ రైట్స్ కొనేసి తీసుకొచ్చారు పుస్తకం ప్రింట్. ఏది దేవదాసు ఒరిజినల్ వర్షన్. ఓకే. ఒరిజినల్ వర్షన్ తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నారు ఇక్కడ. ఆయన ఎప్పుడు వేస్తే అప్పుడు వేయాలని. ఇప్పుడు ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటి, పెద్దవాళ్ళ విషయాల్లో చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన నీతి సూత్రం ఏంటంటే, అసలు వాళ్ళు బాగానే ఉంటారు, ఆ పక్క వాళ్ళకి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు, చెడగొట్టాలని. ఎందుకంటే వాళ్ళు కాదనలేని పరిస్థితుల్లో ఉంచేస్తారు వీళ్ళు. అదేలే. ఎప్పుడైనా పెద్దవాళ్ళ విషయాల్లో మనం తల ఇచ్చేస్తే అది చేస్తారు. అట్లాంటి సిచ్యువేషన్లో నాగేశ్వరరావు గారిని పెట్టేశారు. నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఏమంటే, మీరు అంత అంత మహా వైభవంగా చేసిన సినిమా, అంత పేరు, మీ కెరీర్ని ఒక మలుపు తిప్పిన సినిమాని ఇప్పుడు ఎవరో తీసేసి ఇచ్చేసేస్తే, తక్కువ చేసేస్తే ఆ దేవదాస్ క్యారెక్టర్కి ఎంత బ్యాడ్ వస్తుందండి అని చెప్పి ఇదేదో చెప్తారు కదా. అవును, చెప్పారు. చెప్పేటప్పటికి సరే ఏదైపోయింది. నాగరాజు కృష్ణ గారు దేవదాస్కి ఎవరో డిస్ట్రిబ్యూటర్స్ నవేగా వాళ్ళు. ఓకే. నాగేశ్వరరావు గారికి నవేగా వాళ్ళే. అప్పుడు ఏం చేశారంటే, ఇక నాగేశ్వరరావు గారు ఉన్నారు, కృష్ణ గారు దేవదాసు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన వెంటనే కొన్ని ప్రింట్లు తీసేసి నాగేశ్వరరావు గారు కూడా సినిమా మీద రిలీజ్ చేశారు. డైరెక్ట్ రిలీజ్. రీరిలీజ్లో 100 రోజులు బ్రహ్మాండమైన కలెక్షన్స్. నా కృష్ణ గారి వీళ్ళు ట్రై చేశారు, నవేగా వాళ్ళు ట్రై చేశారు వేయొద్దని చెప్పడానికి, కానీ నాగేశ్వరరావు వినలా. నాగేశ్వరరావు వినకపోవడం అంటే నాగేశ్వరరావు పక్క వాళ్ళు వినలా. ఇంకా ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత ఇది లేదు. నాగేశ్వరరావు గారు కొన్ని ఎక్కువగా డీప్గా వెళ్ళరు ఆయన, ఏ ఇష్యూలో అయినా సరే. కొన్ని ఇష్యూలు వచ్చినా కూడా ఎక్కువ డీప్గా వెళ్ళరు వాళ్ళు. వెళ్ళేదాన్ని సర్లే ఇందులో తప్పే ఉందో, సినిమాలు పోటీ పట్టడం మామూలే, ఇది మామూలే అనుకుంటారు తప్ప, ఒకవేళ ఏమో ఈ దేవదాస్ మీద ఆ దేవదాస్ సక్సెస్ అయ్యి ఉండొచ్చు కదా, అవలేదు కాబట్టి మాట్లాడుకుంటున్నాం, అంతే కదా. కృష్ణ దేవదాస్ సక్సెస్ అయితే మ్యూజిక్ బాగుంది, అన్ని బాగుంది, తీత బాగుంది, అన్ని బాగుంది అనుకున్నప్పుడు బ్యాడ్ నేమే రాలా కృష్ణ దేవదాస్. కానీ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయ్యేటప్పటికి నవయుగ వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి నాగేశ్వరరావు గారి మీద కోపం ఉన్నా కూడా ఏం మాట్లాడలేరు వాళ్ళు. వాళ్ళేం మాట్లాడగలరు. కానీ వాళ్ళ అధీనంలో సారథి స్టూడియో ఉంది. నాగేశ్వరరావు గారి అధీనంలో సారథి స్టూడియో ఉంది. సారథి స్టూడియో ఇవ్వాలంటే అంటే కాట్లగడ్డ శ్రీనివాసరావు గారు వాళ్ళందరూ పార్ట్నర్, శశిభూషణ్, వీళ్ళందరూ శ్రీనివాసరావు అబ్బాయి ఎవరు శశిభూషణ్, వీళ్ళందరూ పార్ట్నర్ సారథి స్టూడియోకి. వచ్చేటప్పుడు మహాకవి క్షేత్రకి స్టూడియో కావాల్సి వచ్చింది. ఈయన అసలు వచ్చేటప్పటికి స్టూడియో కావాల్సి వచ్చేటప్పటికి మహాక్షేత్రకి వీళ్ళు ఏమన్నారు, సారథి స్టూడియో ఏమన్నారు, నాట్ అవైలబుల్, వేరే బుకింగ్స్ ఉన్నాయి అని చెప్పారు. నాగేశ్వరరావుకి ఇదేది సరే అని తట్టుకుని, నాగేశ్వరరావు ఏమి రియాక్షన్ ఇవ్వరు ఆయన ఏంటంటే ఆలోచిస్తారంతే. అంచేత పెద్దవాళ్ళు అంతే, ఎవరైనా సరే, ఆయనే కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే అవమానం ఏం చేస్తారు, ఎవరైనా దిగమింగుకుంటారు. అంచేత వాళ్ళతో సమానంగా వీళ్ళు మాట్లాడరు. అది మనం తెలుసుకోవాల్సినది. మనం ఏదో మాట్లాడేస్తాం. కానీ బెంగళూరులో షూట్ చేశారు ఆదిత్య సుబ్బారావు గారు, మహాకవి క్షేత్రయ్య బెంగళూరు స్టూడియోలో షూట్ చేశారు. కానీ ఈయన ఆరోగ్య రీత్యా ఎక్కువ ట్రావెల్ తీయటానికి లేదు. అసలు ఈయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్ నుంచి వచ్చిన కారణం కూడా ఎక్కువ సినిమాలు హైదరాబాద్లోనే అవుతున్నాయి నవయుగ వాళ్ళ వల్ల. ఈ డిస్ట్రిబ్యూషన్ నవయుగ వాళ్ళు సారథి స్టూడియో చేయాల్సి వచ్చేది, హైదరాబాద్లో చేయాల్సి వచ్చేటప్పటికి ఈ ట్రావెలింగ్స్ ఇవన్నీ భరించలేక ఇక పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారని చెప్పేసి పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వచ్చేసారు, షిఫ్ట్ అయిపోయారు ఆయన. అంతేకాకుండా కాంపిటీషన్ రామారావు గారు వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారికి ఏం ఆలోచన వచ్చిందంటే, ఆయనతో మనం పోటీ పడలేం, ఆయన పర్సనాలిటీతో పోటీ పడలేం. అంటే తనను తాను తెలుసుకున్నవాడు, ఇతరుల గురించి తెలుసుకున్నవాడు, తెలివైన వాడు, తనను తాను తెలుసుకున్నవాడు జ్ఞాని. అలా జ్ఞాని అక్కినేని నాగేశ్వరరావు గారు. అంచేత రామారావు గారు పర్సనాలిటీకి కానీ ఆయన వాచకానికి కానీ మనం పోటీ పడలేం. అందుకని ఆయన ఇదివరకు జానపద క్యారెక్టర్లు చాలా చేశారు నాగేశ్వరరావు గారు. కానీ ఇప్పుడు రామారావు గారు వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు పట్టించుకుంటారు. అందుకని తన వీక్నెస్ తెలుసుకున్నాడు, తన బలహీనత తెలుసుకున్నాడు, తనకి ఏది బలాన్ని ఇస్తుందో క్యారెక్టర్లు అవి చూజ్ చేసుకోవాలనుకున్నాడు. అందుకని తను ఒక సెపరేట్ దీంట్లో మాన్యువల్లో వెళ్ళాలి అని అనుకుని హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి
ఆయన సినిమాలన్నీ సాంఘిక చిత్రాలే కదా, అవును. సాంఘిక క్యారెక్టర్లు, సైకలాజికల్ క్యారెక్టర్లు ఇవి చూజ్ చేసుకుని తనకంటూ ఒక సెపరేటు ఇది ఏర్పాటు చేసుకున్నాడు నాగేశ్వరరావు. ఇక మహాకవి క్షేత్రయ్య దీంట్లో ఇది మధ్యలో ఆట విడిపోయింది. మహాకవి క్షేత్రయ్య బెంగళూరు షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత ఆయన మైండ్లో తిరుగుతూనే ఉంది, ఇది ఎలాగా ఇప్పుడు ఒకనాటితో తీరేది కాదు, ఇది ఒక దీంతో తిరిగేది కాదు, నేను సినిమాలు చేయాల్సిందే, జీవితాంతం చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి నన్ను ఇచ్చేయండి, నాకు స్టూడియో ఇవ్వండి అని బతిమాలి నేను వెళ్ళలేను. అందుకని ఏదో డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి అప్పుడు ఒక డిసిషన్ తీసుకుని అప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో స్థలం తీసుకుని కొండలు, మరి వాళ్ళు అన్నారు కొండలు మరి పిండి చేయగలవా, కొండలు కొట్టి మరి చేయాలి కదా, అది కొండ ప్రాంతమే ఉంది, మరి స్టూడియో కట్టగలవా అన్నారు. నేను కట్టుకుంటాను సార్ అంటే లక్ష్యం ఉంటే ఎవరైనా ఏది సాధించగలరో అని అనటానికి ఉదాహరణ నాగేశ్వరరావు గారు అంటామే, మనం ఆయన్ని పిసురాని కూడా అంటారని అంటారు, కానీ జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది ఆయన అలవాటు. జాగ్రత్త పట్టడం. ఈ స్టూడియో రాళ్ళు పగలు కొట్టి స్టూడియో కట్టాల్సిన అవసరం లేదు, మెడ్రాస్ షిఫ్ట్ అయిపోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు స్టూడియో కావాలంటే మెడ్రాస్ షిఫ్ట్ అయిపోతే ఆయన స్టూడియో ఆయనకి ఉంది. కానీ అలా ఆలోచించాలి ఆయన, ఎలాగైనా సరే నా ఇది తీర్చుకోవాలని చేత నా అవసరం కోసమైనా కాదు, నా నిర్మాతల అవసరాల కోసం కూడా నేను స్టూడియో కట్టి తీరాలి అనుకుని స్టార్ట్ చేసి ముందు ఒక ఫ్లోర్ కట్టాడు. రాళ్ళంతా పగలగొట్టి అంతా కొండలే మొత్తం. అసలు ఫస్ట్ స్టూడియో అయినా కదా అంటారు అన్నపూర్ణమ్మ గారి బంగారం కూడా తాకట్టు పెట్టా అన్ని అసలు డబ్బుల గురించి ఆలోచించాలి ఆయన. ఎందుకంటే ఏ తాకట్టు పెట్టినా ఏది చేసినా కూడా ఆయన దేనికి వెనకాడలేదండి. ఫస్ట్ ఒక ఫ్లోర్ కట్టాడు ఆయన, ఒక ఫ్లోర్ పెద్ద ఫ్లోర్ కట్టి ఫస్ట్ రామానాయుడు గారి తోటి సెక్రటరీ సినిమా. రామానాయుడు గారు అంటే నాగేశ్వరరావుకి అయితే ప్రేమనగర్ తోటి లైఫ్ ఇచ్చారు. అందుకని ఆయన ఫస్ట్ సినిమా నేను తీస్తాను సార్ మీ స్టూడియోలో అని రామానాయుడు గారు ఇచ్చేశారు. చేసి సెక్రటరీ సినిమా తీసి ఇచ్చేసారు. అక్కడి నుంచి ఒక ఫ్లోర్ కట్టుకుంటూ ఈ కింద నుంచి మొదలెట్టి పైదాకా 4 ఫ్లోర్లు వేసుకుని ఒక అందమైన ఉద్యానవనంలాగా తయారు చేసుకున్నారు నాగేశ్వరరావు గారు. ఆయన మైండ్ ఏంటి, ఒక గ్రీనరీ కానీ, ఒక ఉద్యానవనం కానీ, ఒక వ్యూ పాయింట్ కానీ అన్నపూర్ణ స్టూడియోకి మించింది లేదనేటట్టుగా ఆయన ఏ స్టూడియోకి ఇంతటి ఇది అందం లేనట్టుగా ఆయన తయారు చేసుకున్నారు స్టూడియోస్. ఆ పట్టుదలతో కృషి ఆయన నిత్య కృషి వాళ్ళు. నటనలో కానీ తన కెరీర్ని రాయిలా ఉన్న తనని శిల్పంగా మార్చుకోవడానికి కానీ నాగేశ్వరరావు గారు నిత్య కృషి వాళ్ళు. ఏం చేత నాగేశ్వరరావుని తక్కువగా తీసేయడానికి వీల్లేదు ఎప్పుడు కూడా. నిరక్షరాస్యుడు కానీ సంస్కృత పదాలతో మహాకవి కాళిదాసుని, విప్రనారాయణ సినిమాల్లో ఆయన వాచకానికే ఇదైపోయిన సంమోహితులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత స్వయం కృషితో, పట్టుదలతో, కృషి దీక్షతో ఆయన తనను తాను మలుచుకుని శిల్పంగా మలుచుకున్నాడు. ఇది నాగేశ్వరరావు గారు.